రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా. విషయం ఏమంటే ఈరోజు రాయదుర్గం పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అనేవి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు ప్రచారం చేస్తూ ముందస్తు పాంప్లెట్లు పంచుతూ ఈరోజు వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటూ ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొంది. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి పలుమార్లు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఈరోజు పట్టించుకున్న పరిస్థితిలో పోలే ఈరోజు సాక్ష్యాలతో సహా విద్యాశాఖ అధికారులకి విద్యా సంస్థల్లో కూడా ఈరోజు చూపించడం జరిగింది. అయినా కూడా ఈరోజు పట్టించుకొని ఏ విద్యాశాఖ అధికారి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు కావచ్చు, ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు విజిట్ చేసినట్లు కూడా దాఖలా లేవు. వెంటనే కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన నారాయణ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, సెయింట్ పాల్ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు, అన్ని విద్యా సంస్థలపైన కూడా ఈరోజు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాం. లేని పక్షంలో కూడా ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి. అదేవిధంగా వేలకు వేలు ఈరోజు ముందస్తుగానే ఈరోజు క్లాసులు చెప్తున్నారు. అదేవిధంగా వేలకు వేలు ఈరోజు ఫీజులు కట్టించుకోండి. అదేవిధంగా వేలకు వేలు పుస్తకాలు కూడా ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో నెలకొంది. వెంటనే ఉన్నటువంటి ఎంఈఓ గారు స్పందించాలి. ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు స్పందించాలి. లేని పక్షంలో కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా తెలియజేస్తాం. 20 తేదీలోపు ఈ సమస్య పరిష్కరించకపోతే 20 తేదీలో పెద్ద ఎత్తున కూడా ఎంఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం.